నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వైఎస్ఆర్టీపీ పార్టీకి సంబంధించి షర్మిల రాజకీయం చేయడం ప్రారంభించింది. అయితే జూలై 8 వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా 2021లో ఈ పార్టీకి సంబంధించి మొదటిసారిగా ఒక ప్రకటన చేసింది ఖమ్మం వేదికగా షర్మిల. ఆ తర్వాత పార్టీ స్థాపించడం, ఆ తర్వాత నిత్యం ప్రజల్లో ఉండే విధంగా ఏదో కార్యాచరణ రూపొందించుకోవడం, ప్రతి అంశం మీద తను చర్చకు వచ్చే విధంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం, ఎక్కడ చూసిన ధర్నాలు, రాస్తారోకేలు, నిరుద్యోగులకు సంబంధించి యాత్రలు, నిరుద్యోగ దీక్షలు, ఇట్లా ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష, యాత్రలు, పాదయాత్రలు ఇవన్నీ కూడా కొనసాగించిన షర్మిల పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుంది, ఇక్కడే ఉంటుంది, చివరి వరకు రాజకీయం ఇక్కడ చేస్తానని కూడా చాలా కరాఖండిగా ప్రకటించింది. అయితే మొదటి నుంచి కూడా ఇటు తెలంగాణ ప్రజల్లో కానివ్వండి, తెలంగాణ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల నుంచి కూడా తన వ్యతిరేకత ఎదుర్కొంటూ వస్తుంది. అది ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే అధికార పక్షాల నుంచి కావచ్చు. ఎందుకంటే షర్మిలకి తెలంగాణలో ఏం సంబంధం? ఎక్కడో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో షర్మిల ఎందుకు రాజకీయాలు చేయాల్సి వస్తుంది అని చెప్పి పదే అందరూ కూడా విమర్శించారు. ముఖ్యంగా చాలా వరకు రాజకీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు సైతం తను విమర్శించి విభేదించాయి కూడా. ఎందుకు రాజకీయం చేయడం? అవసరం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం చేసుకోండి, మీ అన్న అరాచక పాలన సృష్టిస్తున్నట్టు అక్కడ అభివృద్ధి ఏం చేయడం లేదంటే వెళ్ళి అక్కడ చూసుకోండి అంటే కూడా చాలామంది హితవు కూడా పలికారు. కానీ షర్మిల పదే ముమ్మాటికి చెప్తోంది, నేను తెలంగాణ రాష్ట్రంలో ఉంటా, ఇక్కడే రాజకీయాలు చేస్తా, ఇక్కడే ఉంటా, నా చివరి శ్వాస వరకు ఇక్కడ అని చెప్పి కూడా చాలామంది ప్రజలకు కూడా మాటిచ్చింది. తన ప్రసంగాలు చూసినా కూడా తనదైన శైలిలో మార్క్ క్రియేట్ చేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన అభిమానులను కూడా, అంటే ఇక్కడ వైఎస్ రాజశేఖర అభిమానులు చాలామంది కూడా వైఎస్ఆర్ షర్మిలను చూడడం ప్రారంభించారు. ఇక పాదయాత్రలు, పార్టీ విస్తరణలు, పార్టీలో కొత్త చేరికలు, రకరకాలుగా ఒక జోష్ మీద కొనసాగింది షర్మిల యొక్క రాజకీయం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా వైఎస్ఆర్టీపీ పేరిట. ఇక వైఎస్ఆర్టీపీకి ప్రస్థానానికి ఫుల్ స్టాప్ పెట్టేసినట్టయింది. నిన్న అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా ఇంటర్నల్గా భేటీ అయింది షర్మిల వైఎస్ఆర్టీపీ నాయకులందరితో కూడా. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నట్టుగా, పార్టీ విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోబోతున్నట్టుగా దాదాపుగా ఇంటర్నల్ భేటీలో అందరూ కూడా ఖరారు చేసేసింది. ఇప్పటికే మీడియా మొత్తం కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీ చేరిక అంశం మీద ప్రత్యేక చర్చకు తీసుకొస్తూ వస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ సిపి, మొదటగా షర్మిల వైఎస్ఆర్ సిపిలో చాలా కీలకమైన వ్యక్తి, ఆ తర్వాత వైఎస్ఆర్ టీపీ ప్రారంభించారు. అయితే వైఎస్ఆర్ సిపి ప్రారంభం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని విభేదించి, సోనియా గాంధీ గారిని విభేదించి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, కాంగ్రెస్ పార్టీ అవలంబించిన తీరును మొత్తం కూడా విభేదించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రారంభమైందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో అటువంటి పార్టీలో కీలకమైనటువంటి చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా షర్మిల కొనసాగారు. జగన్మోహన్ రెడ్డి జైలుకి పంపించిన తర్వాత కూడా అన్నీ తానే వ్యవహరించి అన్నని అధికారంలో తీసుకొచ్చేందుకు నిత్యం ప్రజల్లో ఉండడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా తను పాదయాత్ర చేయడం, రకరకాలుగా ప్రయత్నం చేసి తన మార్క్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయగలిగింది. కానీ అధికారంలోకి అన్న వచ్చిన తర్వాత షర్మిలని పక్కన పెట్టడం పార్టీకి నచ్చలేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు వికీపీడియాలో చూసిన ఇక్కడ చూస్తే వైఎస్ఆర్టీపీ వాస్ ఫార్మ్డ్ డ్యూ టు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిట్వీన్ షర్మిల అండ్ హర్ బ్రదర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ పార్టీ ప్రారంభించడానికి, వైఎస్ఆర్టీపీ పార్టీ ప్రారంభించడానికి కోసం కూడా అన్నా చెల్లెల మధ్య విభేదాలే కారణం అనేది చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తను పక్కన పెట్టడం, తనకు ఎటువంటి ప్రియారిటీ ఇవ్వకపోవడం, కుటుంబ కలహాలు అనేక రకాలుగా వివరించడంతో తను నేరుగా ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వదిలేసి తెలంగాణకు ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణకు ఎంట్రీ ఇచ్చి జూలై 8, 2021 పార్టీ ప్రారంభించింది. పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఏదో ఒక కార్యక్రమాన్ని లేవనెత్తుకొని ప్రజల్లో నిత్యం మమేకమయ్యేందుకు ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడ కూడా అనేక విభేదాలు, అనేక విమర్శలు, అనేక ఆరోపణలు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రంలో కూడా షర్మిల ఇక్కడ కూడా స్వస్తి చెప్పింది. ఇక రాజకీయాల్లో అటు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏపీలో కూడా ఎక్కడ వర్కౌట్ కాని పరిస్థితి నేపథ్యంలో ఒక్కసారిగా ఇక ఏదేమైనా కూడా రాజకీయాల్లో ఉండాల్సిందే. అది వైఎస్ రాజశేఖర రెడ్డి చరిష్మాని కంటిన్యూ చేయాలన్నా, రాజకీయంగా షర్మిల తన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లన్నా కూడా తనకి రాజకీయ పార్టీ అవసరం, ఒక బలమైన రాజకీయ పార్టీ అవసరం అని గుర్తించి నేరుగా కాంగ్రెస్ పార్టీని సంప్రదించింది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీని గతంలో ఒకసారి ఢిల్లీలో సోనియా గాంధీ నివాసంలో భేటీ అయ్యారు. ఆ తర్వాత బయటకు వచ్చి తాను ఏందనేది ప్రకటిస్తానని కూడా చెప్పారు. ఆ తర్వాత వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు, సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టుగా షర్మిల ప్రకటించారు. ఎక్కడ కూడా పోటీ చేయలేదు. సొంత నియోజకవర్గం తాను పోటీ చేస్తానని కరాఖండిగా చెప్పిన పాలేరు నియోజకవర్గాన్ని సైతం ఆమె అక్కడ బరిలో ఉండకుండా కాంగ్రెస్ పార్టీకి పూర్తి సంపూర్ణ మద్దతునిచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి అనేక రాజకీయ కారణాల దృష్ట్యా తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా ఇప్పటికే అంతర్గత భేటీలో పార్టీ నాయకులందరూ కూడా చెప్పింది. అయితే ఇక్కడ రేవంత్కి ఒక గుడ్ న్యూస్, మరొక షాకింగ్ న్యూస్ ఏంటంటే, ప్రస్తుతం రేవంత్ రెడ్డికి గుడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం నుంచి షర్మిల అవుట్ అయిపోయింది. ఎందుకంటే పలుమార్లు రేవంత్ రెడ్డిని సైతం విమర్శించింది షర్మిల.
రేవంత్ రెడ్డికి సైతం విమర్శించి రేవంత్ రెడ్డి అవసరమైతే ముఖ్యమంత్రి రేసులో ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వద్దు, బట్టిని ముఖ్యమంత్రి చేద్దామని కూడా తను బహిరంగంగానే మాట్లాడిన పరిస్థితి. అయితే రేవంత్ రెడ్డికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రం నుంచి షర్మిల బయటికి వెళ్ళిపోవడం ఒక గుడ్ న్యూస్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ సో కాల్డ్ ఈ కమ్యూనిటీ అయితే రెడ్డి కమ్యూనిటీగా ఉందో, రెడ్డి కమ్యూనిటీ కాస్త రేవంత్ రెడ్డి వెంట కొంతమంది, తర్వాత కొంతమేరకు భాగం ఈ దక్షిణ తెలంగాణకు సంబంధించి ఖమ్మం, నల్గొండ లాంటి ప్రాంతాల్లో లేకపోతే సీనియర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా షర్మిలకు మద్దతుగా నిలిచారు. ఎందుకంటే ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినా కూడా ఇండైరెక్ట్గా షర్మిలకు మద్దతుగా ఉన్న పరిస్థితి కనిపించింది. సో ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో కనుక కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ఇక్కడే షర్మిల రాజకీయాలు చేయాలి కనుక నిర్ణయించి అందరు కనుక ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండా, తను ఇక్కడే శపథం చేసింది, తెలంగాణలో తెలంగాణలో శపథం చేసింది. సో కాంగ్రెస్ అధిష్టానం కూడా తను తెలంగాణలో కనుక అలాట్ చేసి ఉంటే ఇక్కడ డెఫినెట్గా అటు కమ్యూనిటీ పరంగా కావచ్చు, లేకపోతే పవర్ పరంగా కావచ్చు, నేరుగా రేవంత్ రెడ్డి విమర్శించినటువంటి షర్మిల తెలంగాణ రాష్ట్రం రాజకీయాలు చేసి ఉంటే రేవంత్ రెడ్డి డెఫినెట్గా ఒక బ్యాక్ స్టాబింగ్ లాగా కాంగ్రెస్ పార్టీ చేసినట్టు అవుతుంది. ఆయనకి ఇబ్బంది తలెత్తది. కాబట్టి ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి షర్మిలని బయటికి తిరిగి ఆంధ్రప్రదేశ్ పంపించడంలో కాంగ్రెస్ పార్టీ సఫలీకృతమైనట్టు చెప్పాలి. ఇక ఆ విషయంలో రేవంత్ రెడ్డి కూడా గుడ్ న్యూస్ అని చెప్పాలి. కానీ రేవంత్ రెడ్డికి మరొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరుణంలో ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద పబ్లిక్ కూడా కాంగ్రెస్ పార్టీని కోరుకున్నారు. దాంట్లో ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఏపీ సెటిలర్స్గా చెప్పుకునేటువంటి ఏపీకి సంబంధించిన వాస్తవ్యులంతా కూడా తెలంగాణ సెటిల్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా ముఖ్యంగా చంద్రబాబుని దృష్టిలో ఉంచుకొని రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసి అనేది బహిరంగ చర్చ, అందరికి తెలిసిన విషయమే. సో ఇక్కడ షర్మిలాని కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల కనుక ఎంట్రీ ఇస్తే డెఫినెట్గా ఎంట్రీ ఇవ్వబోతోంది. రేపు అధికారికంగా రాహుల్ గాంధీ యొక్క అంశాన్ని ప్రకటించబోతున్నారు, అధికారికంగా చేరిక కూడా అవ్వబోతుంది షర్మిల. అయితే రేపటి నుంచి ఏపీ పాలిటిక్స్లో చాలా చురుగ్గా షర్మిలను వినియోగించుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకుంది, కొత్త చేరికలతోని పార్టీ జోష్లో ఉంది. ముందుకు ఎన్నికల్లో కూడా గెలిచింది, మరొక ఎన్నికల కోసం కూడా సమాయత్తం అవుతోంది. అరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో షర్మిలను అక్కడ ఉపయోగించుకొని ఈసారి కాకపోయినా వచ్చేసారిన కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకులు ప్లాన్ చేస్తున్నారు. అదే రకంగా వైఎస్ఆర్కి సంబంధించిన అభిమానులు కూడా తమకు పూర్తి మద్దతు ఇస్తారంటే కూడా షర్మిల పూర్తిగా మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది. వైఎస్ఆర్ అభిమానులు మొత్తం కూడా తన వైపు తిప్పుకునేందుకు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇటు టీడీపీకి ఆ తర్వాత వైసీపీకి రెండింటికి కూడా ఈక్వల్ డిస్టెన్స్లో దూరంగానే ఉంది. సో ఇక్కడ ఏ పార్టీతో వత్తాసు పలికే విధంగా, ఏ పార్టీతో కలిసిపోయే విధంగా లేదు. టీడీపీ కానీ వైసీపీ కానీ అవకాశం దొరికితే బీజేపీతో సమ్మిళితమై బీజేపీతో ముందు నడిచేది సిద్ధమవుతున్నాయి. అంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బద్ధశత్రువు అయిన బీజేపీతోని రెండు పార్టీలు టీడీపీ కానివ్వండి, వైసీపీ కానివ్వండి, రెండు కూడా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో షర్మిల ఎంట్రీ ఇవ్వడంతో ఏమైపోతే టీడీపీని కానీ వైసీపీని కొట్టే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ఇద్దరికి. అయితే రేవంత్ రెడ్డికి బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇటు తెలంగాణ నుంచి ఏపీకి షర్మిల ఎంట్రీ ఇవ్వడంతో ఏమైపోతాను గురువు అయినటువంటి రాజకీయంగా అంటే ఒక రకంగా బయట చెప్పినటువంటి విధంగా చంద్రబాబు ఆయన కూడా చాలా సన్నిహితుడు. సో చంద్రబాబుకి ఢీ కొట్టే విషయంలో షర్మిల డెఫినెట్గా ఇప్పుడు ఇతర రాష్ట్రం తెలంగాణకు వచ్చే కేసీఆర్ని సైతం విమర్శించింది, బీజేపీని విమర్శించింది, కాంగ్రెస్ పార్టీ విమర్శించింది, రేవంత్ రెడ్డి విమర్శించింది. ఇన్ని రకాలుగా టాక్టిక్స్ ప్లే చేసిన షర్మిల సొంత గడ్డ మీరికి పోయి అది ఏపీ రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చి చంద్రబాబుని వైఎస్ జగన్ని ఏ రకంగా ఏకిపారేస్తుందో మనం ఇప్పటికే ఊహించవచ్చు. సో అదే కనుక నిజమైతే జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబుని ఇద్దరిని కనుక షర్మిల విమర్శించడం మొదలుపెట్టినట్టయితే డెఫినెట్గా అది కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ అవుతుంది. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం ముఖ్యంగా అది కాస్త బ్యాడ్ న్యూస్ గానే చెప్పొచ్చు. ఎందుకంటే డెఫినెట్గా అది చంద్రబాబు విషయంలో నెగిటివ్గా మారిపోయే అవకాశం చంద్రబాబును విమర్శిస్తుంది. కాబట్టి గత 10 సంవత్సరాలుగా చంద్రబాబు అధికారంలో ఉన్నారు. గతంలో అనేక మారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒకసారి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ను కూడా 10 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నారు. సో ఒక ఓవరాల్గా ఇద్దరు విమర్శించి షర్మిల లైమ్లైట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డితో పాటుగా సమసమానమైనటువంటి పీసీ అధ్యక్ష పదవిని షర్మిల కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వరించబోతుంది. కాబట్టి ఆ పీసీసీ అధ్యక్ష పదవిని తను వరిస్తుంది. కాబట్టి డెఫినెట్గా తనకి ఇబ్బంది తలెత్తే అవకాశం. అంటే ప్రస్తుతానికి ఉన్న పలంగా పార్టీలో చేరిన తర్వాతనే వెంటనే పీసీ అధ్యక్ష పదవి రాకపోవచ్చు. కానీ డెఫినెట్గా ఏదో ఒక రోజు తనకి పీసీ అధ్యక్ష పదవి పగ్గాలు కట్టబెట్టే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అటు చంద్రబాబుని షర్మిల ఢీకొనబోతున్న అంశంలో రేవంత్ రెడ్డికి ఒక షాకింగ్ అని చెప్పాలి. కానీ తెలంగాణ నుంచి షర్మిల బయటికి వెళ్తుంది కాబట్టి తనకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో ఓవరాల్గా ఏదేమైనా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక అనేది ఖాయమైపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో షర్మిలని కీలకంగా వాడుకునే దిశగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. అధికారికంగా రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల చేరిక అయ్యే అవకాశం ఉన్నది. ఇక ఓవరాల్గా ఇటు తెలంగాణ నుంచి వైఎస్ఆర్టీపీ పార్టీకి స్వస్తి చెప్పి అటు వెళ్ళే అవకాశం ఉంది. ఇక రేపటి నుంచి అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల్లో కూడా కొంత ఏపీ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా కూడా కొనసాగుతూ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఆ ఇన్ఫ్లుయెన్స్ కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో షర్మిల ఉన్నప్పటికీ ఆ ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా తెలంగాణ మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. దానికి తోడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి షర్మిలకి అత్యంత సన్నిహితుడుగా చెప్పుకోవచ్చు. కోమటిరెడ్డి బ్రదర్స్ తనకు సన్నిహితులుగానే ఉంటారు. ఆ తర్వాత జీవన్ రెడ్డి తదితరులందరూ కూడా అప్పటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక రకంగా లైమ్ లైట్లోకి వచ్చి మంత్రులుగా పనిచేసిన అందరూ కూడా ఒక రకంగా ఆ కుటుంబానికి సానుభూతులు వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పేరుకు వాళ్ళు సన్నిహితంగా ఉన్నారు. వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పేరుకి ఇంకా కూడా గౌరవిస్తున్నారు కాబట్టి షర్మిలకి చేరువయ్యే అవకాశం ఉండదు. సో ఏ రకంగా చూసుకున్నా కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఎంట్రీ అనేది ఒక రకంగా రేవంత్ రెడ్డికి షాక్ అనుకోవచ్చు. ఎందుకంటే అటు చంద్రబాబుని ఢీకొనడంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా తన ఇన్ఫ్లుయెన్స్ కొనసాగించే అవకాశం కూడా ఉంటుంది. దీనికి తోడు వైఎస్ఆర్టీపీ విలీనమైన తర్వాత వైఎస్ఆర్టీపీ పార్టీ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకు కూడా కొంత పదవులు ఆశించే విధంగా ఇప్పటికే ఏఐసిసి లెవెల్లో షర్మిల కొంత హామీ తీసుకుంది. మరి ఆ హామీకి సంబంధించి ఏ రకంగా నెరవేర్చబోతున్నారు, అటు షర్మిలని ఏ రకంగా అలాట్ చేసి తన సేవలు వినియోగించుకుంటారో మాత్రం చూడాల్సి ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా వైఎస్ఆర్టీపీ అనే ఒక ప్రస్థానానికి ముగింపు పలికింది. గతంలో వచ్చినటువంటి ప్రజారాజ్యం పార్టీ కూడా ఈ రకంగానే కాంగ్రెస్ పార్టీలో మిలాఖత్ అయిపోయి కొద్దిగా దూరంగా ఆ పార్టీ కూడా పూర్తిగా లేకుండా పోయింది. ప్రస్తుతం వైఎస్ఆర్టీపీ పరిస్థితి కూడా అట్లా రకంగానే ఉంది. ఇక టీజేఎస్ విషయానికి వస్తే రేపటి రోజున టీజేఎస్ పార్టీ అధినేత కోదండ రామ్ గారికి కూడా ఏదైనా పదవి కనుక వచ్చినట్టయితే డెఫినెట్గా టీజేఎస్ కూడా కాంగ్రెస్లో విలీనం చేసుకునే అవకాశం ఉంది. అంటే ఇక్కడ వారు చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు అయితే ఉన్నాయో వాళ్ళందరూ కూడా దగ్గర చేర్చుకొని వాళ్ళ పార్టీని కూడా పూర్తిగా లేకుండా విధంగా చేస్తుంది. దానిలో కాంగ్రెస్ పార్టీ సఫలీకృతమని చెప్పొచ్చు. ఇక ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు షర్మిల ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రేపటి రోజున రాజకీయ పరిణామాలు ఏ రకంగా మారుతున్నాయో మాత్రం చూడాల్సి ఉంది.